వాక్యాన్ని మనందరం కూడా వివరించుకుందాము. ప్రార్థన. దయానిధివైన మా తండ్రి, మా రక్షక, నీకే వందనం చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ పాదముల చెంతకొచ్చిన మేమందరం కూడా ప్రభు పాదములను దర్శించే వారంగా, ఆయన పాదములను స్పర్శించే వారంగా, ఆయన పాదము దగ్గర కూర్చోవడం బట్టి ప్రభావముతో నింపబడే వారంగా మేమందరం తయారగునట్లుగా ఆత్మదేవ, నీవు అందించిన మాటలను మేము అందుకొని అందించబడుతుండగా ఎందరి హృదయాలకైతే చేరుతున్నాయో వారందరి హృదయాల్లో గొప్ప పంట పండగలకరపు దయచేయండి. దేవుని వాక్యములో ఉన్న సత్యము, దేవుని వాక్యములో ఉన్న జీవము, దేవుని వాక్యములో ఉన్న వెలుగు మా యొక్క జీవితాల్లో కనబడగల కృప దయచేయండి. యేసయ్యా, నీ వాక్యములో నుండి నీ మాటలు వినగోరుచున్నాం గనక ఆత్మ తండ్రి, నీవే నీ ఆత్మకార్యం జరిగింపచేసి మా అందరితో మాట్లాడుమని వాక్యమై ఉన్న యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నిర్గమకాండము 30వ అధ్యాయము 1వ వచనం. మరియు ధూపం వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను, తుమ్మకర్రతో దాన్ని చేయవలెను. అలాగే 8వ వచనం అక్కడ రాయబడినటువంటి మాట అనగా, మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపం వేయవలెను, అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. అలాగే 11, 12 వచనాలు చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలును లెక్కింపవలెను, వారు లెక్కింపబడిన వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనము ఇచ్చుకొనవలెను. ప్రాణ పరిక్రయ ధనమును ఇచ్చుకొనవలెను. అలాగే 17వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుకొనుటకును నీవు ఇత్తడితో దానికొక గంగాళమును ఇత్తడి పీటను చేసి, గంగాళము, ఇత్తడి గంగాళము. అలాగే 24వ వచనం. నిమ్మగడ్డి నూనె 250 తులములు ఎత్తును, లవంగి పట్ట 500 తులములను, ఒలివ నూనె సంభారమును 3 పాళ్లను తీసుకొని వాటిని ప్రతిష్టాభిషేక తైలం అనగా సుగంధ ద్రవ్య మేళకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలను, అది ప్రతిష్టాభిషేక తైలమగును. ప్రతిష్టాభిషేక తైలం. అలాగే చివరి అంశం ఏదనగా 34వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను సిద్ధపరచమన్నారు. ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున కృపా సమాధానములు కలుగునుగాక, ఆమేన్. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి ఒక్క అంశము పరిశుద్ధాత్మ తండ్రి మన కొరకు లిఖింప చేసిన వారై ఉన్నారు. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడానికి, మన యొక్క శరీర జీవితాన్ని బాగు చేసుకోవడానికి, మనం జీవిస్తున్నటువంటి ఈ లోక సంబంధమైన జీవితంలో తెలివి కలిగిన వారంగా తప్పించుకొని ఎలాగన దేవుని కొరకు నిలబడాలో ఆ నేర్పరతను నేర్పించడానికే దేవుని వాక్యం ఒక సాధనంగా మనందరికీ ఇవ్వబడింది. ఈరోజు యొక్క ఈ 30వ అధ్యాయములో నుండి మన కొరకు దేవుడు నేర్పించేటువంటి కొన్ని సత్యాలు 5 అంశాలు ఇక్కడ చెప్పబడ్డాయి. మొట్టమొదటిగా ధూపవేదిక, రెండోదిగా మందిరం కొరకైనటువంటి పన్ను కట్టబడుతుంది, మూడోదిగా గంగాళము, 4వదిగా అభిషేక తైలము, 5వదిగా పరిమళ ద్రవ్యము. ఈ 5 అంశాలు మనకు నేర్పించేటువంటి సత్యములేంటో ఆ యొక్క విషయాలని కూడా మనందరం జాగ్రత్తగా విని వాటి ప్రకారం మనందరం కూడా అనుసరించవలసిన వారమై ఉన్నాము. మొట్టమొదటిగా ధూపవేదిక. ప్రత్యక్షపు గుడారములోని ఉపకరణాల గురించి మోషే గారు ఇక్కడ వివరిస్తున్నారు. ప్రత్యక్ష గుడారం మూడు భాగాలు. మొట్టమొదటిగా ఆవరణము, రెండవదిగా పరిశుద్ధ స్థలము, మూడవదిగా అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలములో ఉండవలసిన ఉపకరణములు మందసము, కరుణాపీఠము. ఆ తర్వాత పరిశుద్ధ స్థలము. ఈ పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని అడ్డతెర వేరు చేయుచుంది. ఈ అడ్డతెర పరిశుద్ధ స్థలములో ప్రారంభములో ఉన్న ఈ యొక్క అడ్డతెర దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క ఉపకరణమే ధూపవేదిక. అలాగే ఆ యొక్క పరిశుద్ధ స్థలములో ఒకవైపున సముఖపు రొట్టెల బల్ల, ఇంకోవైపున దీపవృక్షము.
ఇప్పుడు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి ఆవరణములోకి రాగానే మొట్టమొదటిగా మనం కనబడేటువంటి ఉపకరణము ఈ ఇత్తడి గంగాళము. ఆ తర్వాత ఆవరణములో ధూపవేదిక. ఇలాగున ఆలయములోని ఉపకరణాలు, వాటి యొక్క పనితీరు, వాటి యొక్క ఆధ్యాత్మిక విలువ, వాటి యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఈ అధ్యాయంలో దేవుడు మనందరికి కూడా రాసి మన యొక్క జీవితంలో ఎలాగున వీటన్నిటిని కూడా అనుకరించి మనము కూడా దేవుని నిబంధన ప్రకారము, దేవుని యొక్క క్రమం ప్రకారము ఆయన ఎదుట నిలవల్లో ఈ అధ్యాయము ద్వారా మనందరం నేర్చుకుందాము. దైవ సన్నిధి, దేవుని యొక్క సన్నిధికి గుర్తే ఆ యొక్క ప్రత్యక్ష గుడారమై ఉన్నది. గుడారములో దేవుడున్నారు గనక దేవుని సమీపించడానికి వెళ్ళవలసిన వారు ఏ నియమము కలిగి ఉండాలి, ఏ విధంగా దేవునితో నిలబడాలి, ఏ విధంగా సిద్ధపరచుకోవాలి, ఈ అంశాలన్నీ కూడా ఈ ఉపకరణముల యొక్క తయారీ ద్వారా దేవుడు మనందరికీ కూడా నేర్పిస్తున్నారు. మొట్టమొదటగా ఈ అధ్యాయములో మనకు వివరించబడినట్లుగా మొదటి 10 వచనాల్లో ధూపవేదిక కనబడుతుంది. ధూపవేదిక ఇందాక మనం 8వ వచనంలో చదువుకున్నట్లుగా ఉదయము సాయంకాలము ఎప్పుడు నిత్యము కూడా ఆ ధూపం అనేది పరలోకమునకు వెళ్ళవలసిందై ఉన్నది. ఈ ధూపవేదిక బంగారముతో తయారు చేయబడినదై ఉన్నది. నిత్యము దేవునికి ఈ ధూపమును వేయవలసినటువంటి వారి బాధ్యత యాజకులై ఉన్నది. ఈ ధూపవేదిక మనకు నేర్పించేటువంటి పాఠం ఏంటో, ఆ ధూపవేదిక మనకు బోధించేటువంటి అంశాలేంటో ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుందాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనములో ప్రభువారు చెప్పినటువంటి ఒక మాట ఏదనగా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఏంటండి ఈ మాటలు? మొట్టమొదటిగా ప్రభు చెప్తున్న మాట ఏమని రాయబడిందంటే, అడగండి అంటున్నారు. అడగండి, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకండి, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఒక క్వశ్చన్ ఒక ఆన్సర్, ఒక క్వశ్చన్ ఒక ఆన్సర్ ఎలాగైతే మనం చెప్పుకుంటున్నామో అలాగా ఈ యొక్క మాట, ఈ వాగ్దానం మనకు కనబడుతుంది. ఇప్పుడు ఈ యొక్క ధూపవేదిక దగ్గర మనం నిలబడదాం. పరిశుద్ధ స్థలములో ఈ ధూపవేదిక దగ్గరకు మనం నిలబడగానే ఆ ధూపవేదిక ప్రభు చెప్పిన మాటను నేను అన్వయించి ఆ వేదికను చూపిస్తున్నాను. అడగడం అనేది ధూపవేదిక దగ్గర. రెండోది, ఆ యొక్క పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ఈ యొక్క దీపము అనగా బంగారముతో చేయబడినటువంటి దీపవృక్షం కనబడుతుంది. ఈ దీపవృక్షము యొక్క వెలుగులోనే ఆ యొక్క దేవుని సన్నిధిలో వెతకాలి. ఇది వెతుకుట. మూడోదిగా తట్టడం. అక్కడ సముఖపు రొట్టెల బల్ల ఉంది, ఆ బల్ల తట్టడం నేర్పిస్తుంది. కాబట్టి ప్రభు మాట్లాడిన మాట వెదకుడి, అడుగుడి మీకు ఇవ్వబడును. ధూపవేదిక ఎలాగడగాలో నేర్పిస్తుంది. అలాగే ఈ యొక్క దీపవృక్షము ఎలాగన వెతకాలో నేర్పిస్తుంది. సముఖపు రొట్టెల బల్ల ఎలా తట్టినట్లయితే దొరుకుతుందో ఆ విషయాలని కూడా ఆ సముఖపు రొట్టెల బల్ల మనకు బోధిస్తుంది. ఈ రోజున ఈ 3 అంశాలు గమనించండి. అడగడం అనేది మన నోటితో పని. అలాగే వెతకాలంటే వెలుగు కావాలి. ఏదైనా వస్తువు పడిపోయింది అనుకోండి, వెతకాలంటే ఫోన్ లైట్ ఆన్ చేయండి అంటారు. కాబట్టి వెతకాలంటే ఆ వెతకడానికి ఎలాగైతే వెలుగు కావాలో ఆ దీపవృక్షము యొక్క వెలుగులో దేవుని యొక్క సన్నిధి, ఆ దేవుని యొక్క వెలుగులో మనందరం కూడా వెతకవలసిన వారమై ఉన్నాం. దొరికే అంశాలు చాలా ఉన్నాయి. మూడోది తట్టాలి. ఆ తట్టేటువంటి విధానము ఆ యొక్క సముఖపు రొట్టెల బల్ల 12 గోత్రాలకు పోషకుడైన దేవుడున్నాడు కనుక ఆయన తట్టండి అమ్మా కనుక అడుగుతున్నారు, అలాగే వెతుకుతున్నారు. ఈ తట్టడం అనేది ఎలాగైనా లోపలికి వెళ్ళాలి, ఎలాగైనా దేవుని దర్శించాలనే ఆతృతతో ఆసక్తితో తీసేంత వరకు తలుపు తట్టండి అనే యొక్క పోషకుడైన ప్రభునకు సూచనగా ఉన్న ఆ బల్ల, సముఖపు రొట్టెల బల్ల మనందరికీ కూడా తెలియజేస్తుంది. కాబట్టి అడగడం అనేది నోటితో పని, వెతకడం అనేది కళ్ళతో పని, తట్టడం అనేది చేత్తో పని. ఈరోజున మనందరం కూడా ధూపవేదిక మన యొక్క అంశం కనుక ఎందుకు ధూపవేదిక దగ్గరికి వెళ్ళాలి, ఎందుకు యాజకులైన వారందరూ కూడా ధూపం వేయాలి, ఇది మనకు కావలసిన అంశం.
ధూపం వేయాలి నిత్యము, ఇది నిత్య నిబంధన తరతరములకు అని వాక్యం ద్వారా ప్రభు మనందరికీ కూడా తెలియజేశారు. ఈ యొక్క ధూపవేదిక ఎందుకొరకనగా నిత్యము దేవుని సన్నిధిలో ఆ యొక్క ఇంపైన సువాసనగా హోమముగా పరలోక రాజ్యానికి ఈ ధూపం అనేది వెళతానే ఉండవలసిన వారమై ఉన్నాము. నేను ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పాలనుకుంటున్నాను. హెలికాప్టర్లో మిలిటరీ వారు ఒక అర్జెంట్ పని మీద వెళ్తున్నారు. ఎందుకో పెద్ద తుఫాను వచ్చేసింది. ఆ తుఫాను వల్ల హెలికాప్టరు కొంచెం టెక్నికల్గా ప్రాబ్లం వచ్చేసి ఒక సముద్రంలో వెళ్తుండగా అది గాలి కొట్టుకెళ్ళిపోయింది. గాలి కొట్టుకెళ్ళిపోయి ఎక్కడ ప్రమాదం జరుగుతుంది అనుకుంటా వెళ్ళిపోయి ఒక సముద్రంలో పడిపోయింది. చుట్టూరు సముద్రమే. ఆ సముద్రంలో పడిపోగా హెలికాప్టర్లో ఒక పైలట్తో సహా 5 సైనికులు ఉన్నారు. ఎలాగోలాగా వారు ఆ సముద్రంలో తెప్పలబడి మొత్తం పోగొట్టేసుకున్నారు. ప్రాణాలు బయట పెట్టుకొని ఈదుకుంటా అలాగ సముద్రంలో కొట్టుకుంటా 2-3 రోజులు అలాగ ప్రయాణం చేసి చివరికి ఒక దీవి లాంటిది ఆ నేల కనబడితే ఆ దీవిలోకి వారందరూ చేరుకున్నారు. చేరుకొని అక్కడ కట్టుబట్టలతో వెళ్ళిపోయారు. అక్కడ ఎవరు లేరు, అక్కడ ఏం తినడానికి లేదు, సదుపాయాలు ఏమి లేవు. ఈ మిలిటరీ వారు చేసినటువంటి ఒక పని ఏంటంటే, మనం ఇలాగా హెలికాప్టర్ మరి కూలిపోయింది కనుక మనందరం చనిపోయాం అనుకోని బతుకున్నారనుకొని మిలిటరీ వారు ఇంకా రాలేదేంటని చెప్పి మనకి సెర్చ్ చేయడానికి ఒక విమానం వస్తుంది. కాబట్టి ఆ విమానం రాబోతుంది కనుక మనం ఇక్కడ ఉన్నామన్న సంగతి వారికి తెలియాలి కనుక మనం ఎక్కడున్నామో ఏంటో తెలియట్లేదు కనుక మనం ఏం చేద్దామని చెప్పి వాళ్ళందరూ కలిసి ఆ దీవిలో దొరికే ఎండిపోయిన కొమ్మలు, ఎండిపోయిన ఆకులు, ఎండిపోయినటువంటి ఆ చెట్టు బెరడ్లు ఏవైతే ఉన్నాయో తెచ్చి రాళ్ళతోటి అలాగే ఆ చెక్కలతోటి ఎలాగోలాగా ఇబ్బంది పడి నిప్పు రవ్వ రాజేసి ఆ నిప్పెలిగించారు. ఆ నిప్పెలిగించగానే ఆ పొగ, ఆ పచ్చాకులు ఎండాకులు పొగ ఆకాశంలోకి వెళ్తా ఉండగా ఎక్కడో దూరం ఉన్న విమానానికి ఈ పొగ కనబడింది. ఎక్కడో ఉంది ఆ విమానం. ఈ పొగ ఆకాశంలో ఏంట్రా వింతగా ఈ పొగ ఉంది అనే పొగను చూసి గుర్తుపట్టి వెంటనే ఆ సర్చ్ ఆపరేషన్లో ఉన్న ఆ విమానం వచ్చి అక్కడున్న సైనికులందరినీ కాపాడడం జరిగింది. చూసారా, ఎలాగైతే ఈ పొగ ఒక గుర్తుగా, ఒక సూచనగా దూరములో ఉన్న వారందరికీ మేము ఇక్కడ ఉన్నాము అని ఎలాగైతే ఆ పొగ వారందరికీ అందించిందో, ఇప్పుడు ఈ యొక్క ధూపవేదిక యొక్క పని కూడా అదే. దేవుడనగా సర్వమును కలుగు చేసినవాడు, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనవాడు, అన్ని లోకములకు అవతల ఉన్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి మహోన్నతుడు. దేవుడున్నంత దూరాన మనందరికి కూడా దేవుడు అందనంత దూరాన ఉన్నాడు. ఎవరికి అందనంత దూరాన ఉన్న ఆ దేవుణ్ణి మనందరం పలకరించాలంటే, ఆ దేవుణ్ణి మన దగ్గరికి పిలుచుకోవాలంటే, ఆ దేవుణ్ణి మనందరం కూడా దేవాని అడగాలంటే ఈ ధూపమే ఒక గుర్తయి ఉన్నది. ధూపవేదిక మీద ఈ ధూపం ఎందుకు వేయాలండి అని మనం అనుకున్నట్లయితే, దూరమునున్న దేవుని పలకరించడానికి, దూరమునున్న దేవుని ఆయన అంగీకారమును అని అందుకోవడానికి, దూరములో ఉన్న దేవునికి మనము దగ్గరవ్వడానికి ధూపవేదిక మీద ఈ ధూపం అనేది మనందరం కూడా వేయవలసిన వారమై ఉన్నాము. కాబట్టి సమీపింపరాని తేజస్సుతో, మహామహిమతో మహోన్నతుడైన ఆ దేవుని మనం ఎంత మాత్రం సమీపించలేము. కానీ ఆయన మనలను సమీపించడానికి ఇష్టపడే దేవుడు గనక నీ మనవి వినగానే నీ తండ్రి ఊకొట్టి నెరవేర్చినంతయు తెలిసిన ఆయన మనవి వినగానే పరిగెట్టుకొని వచ్చేసే దేవుడు గనక ఆయన దూరమునున్న దేవుణ్ణి మన దగ్గరికి తెచ్చుకోవడానికి, మన సమీపములోనికి దేవునిని అలాగన తెచ్చుకోవడానికి ఈ ధూపవేదిక మీద ధూపం వేయాలి. ఇదే నీ యొక్క ప్రార్థన అయ్యున్నది. నీ ప్రార్థనలో కూడా పట్టుదల ఉన్నదా? నీ ప్రార్థనలో విశ్వాసం ఉన్నదా? నీ ప్రార్థనలో యథార్థత ఉన్నదా? నీ ప్రార్థనలో వినయం ఉన్నదా? నీ ప్రార్థనలో వాగ్దానం ఉన్నదా? నీ ప్రార్థనలో వాక్యం ఉన్నదా? ఇవన్నీ కలిపి ధూపం వేయండి. దేవుని యొక్క సన్నిధానములోనికి ధూపం వెళ్ళగా
వెంటనే ఆయన పరుగు పరుగున మన దగ్గర రావడానికి ఇష్టపడే దేవుడు గనక ఆయన మన దగ్గరికి సమీపమునకు ఆయన వచ్చి వేసే దేవుడై ఉన్నాడు. కాబట్టమ్మా, దేవుని వాక్యం వింటున్న మనందరం కూడా ఆయన మనలను అంగీకరించే దేవుడై ఉన్నాడు. శిష్యుల యొక్క శబ్దానికి యేసు ప్రభు లేచి గాలి తుఫాను గద్దించినట్లుగా మన యొక్క పిటిషన్ రాగానే, మన యొక్క మనవి రాగానే వెంటనే నెరవేర్చే దేవుడై ఉన్నాడు. దేవుని వాక్యం వినేవారులారా, ఈ ధూప వేదిక మీద ఉన్నటువంటి ధూపం ఎందుకు వేయాలనగా, దూరమునున్న దేవునిని పలకరించడానికి, ఆయనను మన దరికి చేర్చుకోవడానికి, మనం ఆయనకు దగ్గరికి అవ్వడానికి, దేవుడు మన దరికి రావడానికి ఈ ధూపమే ఒక సాధనమై ఉన్నది. అలాగున ఈ ధూప వేదిక మీద ధూపం వేయవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. ఈ ధూప వేదికను ఎక్కడ పెట్టాలి, ఈ ఉపకరణాన్ని అని ప్రభు ఆ ప్లేస్మెంట్ కూడా చెప్తున్నారు. ఎక్కడ పెట్టాలంటే పరిశుద్ధ స్థలములోని ఆ యొక్క అడ్డతరకి ముందుగా పెట్టాలి. ఈ అడ్డతర ఏం చేస్తుందంటే అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసేది. కాబట్టి అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళకముందు పరిశుద్ధ స్థలములో ఆ యొక్క అడ్డతరకి ప్రారంభములో దాని ఎదుట ఈ ధూపవేదికను ఉంచాలి. అలాగే ఈ అధ్యాయములో గంగాళాన్ని గురించి కూడా చెప్పారు. ఈ గంగాళం కూడా ఎక్కడ ఉండాలండి అంటే ఆవరణము నుండి పరిశుద్ధ స్థలానికి వెళ్ళే ముందు ఆ యొక్క ప్రారంభములోనే ఈ గంగాళాన్ని ఉంచాలి. అంటే నడుమ అంటున్నాను నేను. ఏంటండి నడుమ? పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి నడుమన ధూపవేదిక ఉండాలి. రెండోది, ఆవరణమునకును పరిశుద్ధ స్థలానికి నడుమ గంగాళం ఉండాలి, ఇత్తడి గంగాళం ఉండాలి. ఈ రెండు ఉపకరణములు ఈ అధ్యాయములో చెప్పబడ్డాయి గనక ఈ రెండు ఉపకరణములు కూడా నడుమ ఉంచబడుతున్నాయి. కాబట్టి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో అడ్డతర ఉన్నది. ఆ అడ్డతర ఎదురుగా పరిశుద్ధ స్థలములో ఈ యొక్క ధూపవేదిక నడుమన పెట్టబడింది, అంటే మధ్యలో పెట్టబడింది. ఎందుకండి నడుమన ఈ ఉపకరణాలు ఉంచారు అని మనం గమనించినట్లయితే ఈ నడుమన ఉండడానికి కూడా కారణం ఉన్నది. పరిశుద్ధ స్థలము నుండి అతి పరిశుద్ధ స్థలములోనికి నువ్వు వెళ్ళబోతున్నావు. దేవుడున్న స్థలములోకి వెళ్ళబోతున్నావు. ఆయన మహాపరిశుద్ధుడు, ఆయన మహా వెలుగై ఉన్నాడు. ఆయన యొక్క ప్రభావ తేజస్సు ఎదుటకి నువ్వు వెళ్ళబోతున్నావు గనక వెళ్ళే ముందు ధూపవేదిక, ఈ యొక్క హోమము, ఈ ధూమము నిన్ను సిద్ధపరిచేదయ్యున్నది. ఈ ధూపవేదికను దాటే అతి పరిశుద్ధ స్థలములో ఆ కరుణాపీఠం మీ దగ్గరికి, మందసం దగ్గరికి మనందరం కూడా వెళ్ళగలుగుతాము. ఇది మొదటిది. రెండోది ఆవరణము నుండి అనగా ఆవరణములో ఉన్న ధూపవేదిక, దహన బలిపీఠము తర్వాత వచ్చేది గంగాళం. ఈ గంగాళము ఆవరణములో చివరుంది గనక ఆవరణము నుండి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళాలంటే అక్కడ నడుమ ఉన్నదే ఈ గంగాళము. ఈ గంగాళం కూడా ఇందాక ధూపవేదికలాగా నడుమనే ఉంది, అంటే మధ్యలోనే ఉంది. ఎందుకండి ఈ రెండు ఉపకరణాలు నడుమ పెట్టారంటే నడుమ ఉన్నటువంటి ఉపకరణములను ఏం చేస్తున్నాయంటే ఈ రెండు ఉపకరణాలు మనలను దేవుని యొద్దకు చేర్చేవయ్యున్నవి. మళ్ళీ చెప్తున్నాను, ఈ రెండు ఉపకరణాలని నడుమ ఎందుకు పెట్టారంటే మనలను దేవుని యొద్దకు చేర్చేవయ్యున్నది. ధూపవేదికేమో పరిశుద్ధ స్థలము నుండి అతి పరిశుద్ధ స్థలానికి మనల్ని చేర్చేదే ఈ యొక్క ధూపవేదికనే ఉపకరణం. అలాగే ఆవరణము నుండి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళాలంటే ఆ పరిశుద్ధ స్థలములోనికి మనలను సిద్ధపరిచి చేర్చేదే ఈ యొక్క గంగాళము. ఈ రెండు ఉపకరణాలు మధ్యలో ఉండి ముందుకు వెళ్ళడానికి, ముందు స్థాయిలోకి వెళ్ళడానికి, దేవుని యొక్క సముఖములోకి వెళ్ళడానికి మనలను సిద్ధపరిచేటువంటి ఉపకరణాలను చెప్పడానికే ఈ యొక్క ఉపకరణాలు అక్కడ పెట్టబడ్డాయి. ఏంటండి ఉపకరణాలంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాట. దేవుని మాటలు వింటున్న వారులారా, దేవుని యొక్క మాటను జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క మాటను భద్రంగా పట్టుకోనండి. దేవుని మాటను విశ్వసించండి. దేవుని మాటకు లోబడండి. దేవుని మాట ప్రకారం జీవించండి. ఏంటండి దేవుని మాట? ఈ వాక్యమే ఒక సాధనం నిన్ను ముందుకు తీసుకెళ్ళడానికి.
దేవుని దగ్గర ఉండాలనుకుంటున్నావు గనక, దేవుని దర్శించాలనుకుంటున్నావు గనక, దేవుని సమీపించాలనుకుంటున్నావు గనక ఆ యొక్క దేవుని సన్నిధానములోనికి, ఆవరణము నుండి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళాలన్నా, పరిశుద్ధ స్థలములో నుండి అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళాలన్నా నీ ప్రయాణ సాధనము దేవుని యొక్క వాక్యమే. నీ యొక్క ప్రయాణ సాధనము దేవుని యొక్క వాక్యమే. కాబట్టి మానవులైన మనందరినీ కూడా ఆయన సాన్నిధ్యములోనికి లోపలికి తీసుకొని వెళ్ళేది, మనలను దేవుని ఎదుట నిలబెట్టేది ఈ యొక్క వాక్యమైనది, దేవుని యొక్క మాట అయ్యున్నది. గనక ఆయన వాక్యము మనలను ముందుకు నడిపించేదై ఉన్నది. ఎలాగైతే ఈ ధూపవేదిక అతి పరిశుద్ధ స్థలములోనికి, ఎలాగైతే ఈ గంగాళము పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించడానికి సాధనముగా ఉన్నాయో, మనలను కూడా దేవుని వాక్యమే ఈ విధంగా సిద్ధపరిచి ముందుకు నడిపించే ప్రయాణ సాధనమైనది దేవుని యొక్క మాట అయ్యున్నది. రెండోదిగా మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడినటువంటి 30వ అధ్యాయములో మనం వింటున్నటువంటి అంశం ఏదనగా, మరి 11, 12 వచనాల్లో అక్కడ రాయబడిన మాట ఏదనగా ప్రాణ పరిక్రయ ధనము. కాబట్టి 11 మరియు యెహోవా మోషేను నీవు ఇశ్రాయేలును లెక్కింపవలెను, వారు లెక్కింపబడిన బడు వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనమును ఇచ్చుకొనవలెను. అలాగు చేసినలా నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులను ఉండదు. వారు ఇవ్వవలసినది ఏదనగా లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధ స్థలము యొక్క తొలమును బట్టి అరతొలము ఇయ్యవలెను. అరతొలము ఏంటండి? ప్రాణ పరిక్రయ ధనము అంటే మందిరము యొక్క పన్ను. మందిరము యొక్క పన్ను ఇక్కడ కనబడుతుంది. 20 సంవత్సరాలు ఆ పైబడిన వారందరూ కూడా, ఇశ్రాయేలు అందరూ కూడా దేవునికి అరతొలము ఇవ్వాల్సిన వారై ఉన్నారు. ఇది మందిరము యొక్క పన్ను అనుకోనండి. ఇది మందిరము కొరకైనా దేవుని సన్నిధానములో జ్ఞాపకార్థంగా ఉండవలసినటువంటి ఒక ప్రక్రియ ఉన్నది. అందరూ ఇవ్వాలి. బాగా డబ్బున్నోళ్ళేమో ఎక్కువ ఇస్తానంటే కుదరదు. పేదలైన వారు, ఏమీ లేదనుకున్న వారు తక్కువ ఇస్తానంటే కుదరదు. అందరూ సమానమే. అందరూ ఇవ్వాల్సినటువంటి ఈ యొక్క ప్రాణ పరిక్రయ ధనమై ఉన్నది. ఎందుకండి తొలం ఇవ్వాలి, ఎందుకండి ఈ పన్ను కట్టాలి అంటే మన యొక్క ప్రాణమును సంరక్షించబడ్డానికి, మన ప్రాణమును దేవుడు సంరక్షించడానికి ఇవ్వవలసినటువంటి ఒక లెక్క ఉన్నది అని మనందరం కూడా గ్రహించవలసిన వారమై ఉన్నాము. అమ్మ, మనుషులకు తెలియకపోవచ్చేమో కానీ నీ దగ్గర ఎంత సొమ్ముందో, నీ దగ్గర ఎన్ని వనరులు ఉన్నాయో, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో, నీ దగ్గర ఆస్తి ఎంత ఉందో, నీ స్థితి ఏవై ఉందో అన్నీ దేవుడు ఎరిగిన వాడై ఉన్నాడు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన వనరులు, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆస్తిపాసులు, దేవుడు నీకు ఇచ్చినటువంటి కార్యాలన్నీ కూడా దేవుని మహిమ కొరకు మనం వాడవలసిన వారమై ఉన్నాము. ఈ వనరులన్నీ కలిగిన మనము దేవుని యొక్క పని కొరకు కూడా మనందరం కూడా ఇవ్వవలసిన వారమై ఉన్నాము. ఆయన కొరకు ఇచ్చినట్లయితే ఆయన బాకీ పడే దేవుడు కాదు. చూడండి అమ్మ, మీకు అర్థమవడానికి చెప్తున్నాను. 100 రూపాయలు డిపాజిట్ చేయండి. 100 రూపాయలు డిపాజిట్ చేయండి, 3 నెలల్లో 1,00,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇది ఒక పెద్ద స్కీమ్గా, ఒక పేరు పోసినటువంటి ప్రభుత్వం లాగా ఎవరైనా ఇలా చెప్పినట్లయితే జనం అందరూ ఇదేంట్రా కొత్త స్కీమ్ ఏంటిది, 100 రూపాయలు కడితే చాలా 1,00,000 రూపాయలు ఇస్తారా అని మన అందరు కలిసి ఇదేదో గొప్పగా ఉంది, ఇన్ని రెట్లు ఎలాగిస్తున్నారండి అని అందరూ కూడా ఆశ్చర్యపడతారు. 100 రూపాయలకి 1,00,000 రూపాయలు ఇస్తున్నారా, ఇదేంటిదండి చాలా చిత్రంగా ఉంది అని అందరూ కూడా ఎలాగైతే ఆతృత కలిగి, ఎలాగైతే వారిని కట్టడానికి ప్రయత్నం చేస్తారో, 100 రూపాయలే కదా అని అందరూ కట్టడానికి ప్రయత్నం చేస్తారో, అలాగేనమ్మా అరతొలము కట్టినట్లయితే, అరతొలమే. నేను అడుగుతానమ్మా, ఊరికి అడుగుతున్నాను నేను, మీ ప్రాణం ఖరీదంతా అని నేను అడిగాను అనుకోండి, ఏంటండి నా ప్రాణం ఖరీదా చెప్పండి ఊరికినే సరదాగా అంటే, సరేనండి నా ప్రాణం అండి 2,000 కోట్లు అని ఒకరు అనొచ్చు. అబ్బే 2,00,000 కోట్లు అండి నా ప్రాణం అనొచ్చు. అంటే మీ ప్రాణం ఖరీదు 2,00,000 కోట్లు అయితే ఆ 2,00,000 కోట్లు నేను ఇస్తాను దేవుడు అంటున్నారు. ఆ 2,00,000 కోట్లు నేను ఇస్తానమ్మా, అరతొలము నువ్వు కట్టినట్లయితే, ఇశ్రాయేలు వారలారా, ఇది అరతొలము కట్టినట్లయితే మీ ప్రాణం ఎంత ఖరీదో ప్రాణాన్ని సంరక్షించే బాధ్యత నాది. అనగా ఒక ప్రమాణము.
ఈ యొక్క ధనం అనేది, ఈ పన్ను అనేది ఒక ప్రమాణాన్ని దేవుడు చేస్తున్నారు. ఏంటండి ఈ ప్రమాణం అనగా, ఈ ప్రమాణాన్ని దేవుడు ఈ రోజున మనకు అనుగ్రహిస్తున్నారు. దేవుడు ప్రమాణం చేస్తున్నారు. ఏమనగా, ఏంటి ఆ ప్రమాణం అనగా, నీ ప్రాణములను నేను సంరక్షిస్తాను. ఇది దేవుడు చేసేటువంటి ప్రమాణమై ఉన్నది. గనుక దేవుని వాక్యం వినేవారులారా, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వండి. మన యొక్క జీవితంలో కూడా మన యొక్క ప్రాణాలను దేవుని చేతిలో పెడదాము. ఆయన సంరక్షకుడు. మన యొక్క జీవితాలను దేవునికి సమర్పిద్దాం. నీ కలిగిన యావత్తు, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, అలాగే నీ కలిగిన యావత్తును కూడా దేవునికి సమర్పించండి. ఆయన మనందరి యొక్క ప్రాణ సంరక్షకుడై ఉన్నాడు. ఆయన చేతిలో మనందరం కూడా ఉండవలసిన వారమై ఉన్నాము. మా సంఘంలో జరిగిన ఒక సంఘటన మీకు చెప్తాను. ఒక అమ్మాయికి దయ్యం పట్టిందని తీసుకొచ్చారు. సరేనమ్మా అని చెప్పి ప్రార్థన చేద్దామని చెప్పి అంత అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని కూర్చోబెట్టి ప్రార్థన చేయగా ఊగిపోతుంది, అరుస్తుంది. గట్టిగా సాతానింపులు చదివి గట్టిగా ప్రార్థన చేసి, ఓ సాతానా, యేసు నామమున వెళ్ళిపో అని గద్దించి, ఆ దయ్యామా ఎందుకు వచ్చావని గట్టిగా నేను మాట్లాడగానే ఆ పట్టినటువంటి ఆ దయ్యం ఏమంటుందంటే, నన్ను దయ్యం అంటావా? నన్ను దైవని పిలుస్తావా? నేను ఎవరు అనుకుంటున్నావు? ఇన్ని లక్షల మంది నన్ను కొలుస్తున్నారు. మీ దేశంలోనే ఇన్ని పూజలు ఇవన్నీ కూడా నేను అందుకుంటుంటే, నేను ఎంత స్థాయిలో ఉంటే నన్ను దైవని పిలుస్తావా అని గించుకొని నన్ను మాట్లాడుతుంది. ఎవరైతే నువ్వేంటి, మా దేవుని యొక్క సన్నిధిలోకి రావడానికి నువ్వెవరివి అని గద్దించి దాన్ని మాట్లాడుతుండగా, సరే దాని గురించిన విషయం ఏంటంటే, అసలైన పాయింట్ ఏంటంటే, అదేం చెప్తుందంటే, నాకున్న శక్తి, నాకున్న బలము, నాకున్నటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో కొనియాడే స్థితిలందరూ కూడా దీనిని బట్టి వెంటనే ఈ అమ్మాయిని చంపేయగలను. కానీ ఈ అమ్మాయి బాప్టిజం తీసుకుంది కనుక నేను ఏం చేయలేకపోతున్నాను అని ఊగించుకుంటుంది అది. కాబట్టి వాక్యం వినేవారులారా, బాప్టిజం అనగా దేవునికి చేతిలోకి మన జీవితాన్ని సమర్పించడం అయి ఉన్నది. కాబట్టి అమ్మ, ఎలాగైతే ఈ యొక్క ప్రాణ పరిక్రయ ధనము దేవుని చేతిలో వారి జీవితాలు వారు పెట్టారో, బాప్టిజం ద్వారా దేవుని యొక్క ముద్ర మనం వేసుకున్నట్లయితే దైవాధికారము కిందకి మనందరం కూడా వెళ్ళిపోయే వారమై ఉన్నాము. కాబట్టి ప్రార్థన చేయగా ఆ తర్వాత దురాత్మ వదిలి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి దేవుని వాక్యం వింటున్న మనందరం కూడా దేవుని యొక్క నామమున బాప్టిజం అనే రక్షణ అనుకున్నట్లయితే, దేవునికి మరల మనం సమర్పించుకున్నట్లయితే, ఆయన అధికారము కిందకి మనందరం కూడా వెళ్ళేవారమై ఉన్నాము. ఆయన మనకి ఆయుష్కాలం ఇచ్చే దేవుడై ఉన్నాడు. కాబట్టమ్మ, ఇశ్రాయేలు వారందరికీ కూడా దేవుడు ఈ యొక్క పన్ను కట్టమని చెప్పి ఆయన ఇచ్చే ప్రమాణం ఏంటంటే, ఆయన ఆయుష్కాలం ఇచ్చే దేవుడు, ఆయన సంరక్షించే దేవుడు, ఆయన అధికారం కిందకు మీరు అందరూ వచ్చిన వారు అవుతారు అని ఈ వాక్యం మనందరికి కూడా తెలియజేస్తుంది. మూడోదిగా గంగాళము 17వ వచనము నుండి 21వ వచనం వరకు మనం చూసినట్లయితే, అక్కడ గంగాళం గురించినటువంటి వివరణ అంతా కూడా ఈ 30వ అధ్యాయం నిర్గమాకాండములో వివరించబడింది. ఏంటండి ఈ గంగాళం అనగా, ఈ యొక్క గంగాళము ఇత్తడితో తయారు చేయబడవలసినటువంటి గంగాళమై ఉన్నది. ఈ గంగాళం ఎందుకొరకు, ఏంటండి ఆ నీళ్లు ఎందుకొరకు అంటే, యాజకులైన అహరోను అతని యొక్క కుమారులు యాజక ధర్మం చేయడానికి ఆవరణము నుండి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళబోతున్నారు కనుక, వారు ఆ జలముతో తమ్మును తాము చేతులు కాళ్ళు కడుక్కొని శుద్ధి చేసుకోవాలి. ఈ జలముతో వారు కడుక్కోవాలి. మళ్ళీ చెప్తున్నాను, ఈ జలము గంగాళములో ఉన్న జలముతో కడుక్కోవాలి. కారణం ఏంట్రా అంటే, బైబిల్లో ఉన్నమాట, వారు చావకుండునట్లు. జీవము మరణము 2 మాటలు అక్కడ ఉన్నాయి. జీవము, వారు లోపలికెళ్ళి జీవించాలంటే, వెళ్ళినా సరే దేవుని ఎదుట సజీవులుగా ఉండాలంటే ఈ గంగాళం నీళ్ళు వాడాలి. అలా కాకుండా కడుక్కోకుండా కనుక వెళ్ళినట్లయితే మరణం ఉంది. చావకుండునట్లు ఏర్పాటు చేయబడిన ఈ గంగాళము యొక్క నీళ్లు వారందరూ కూడా కడుక్కొనవలసిన వారమై ఉన్నారు. ఏంటండి గంగాళ నీళ్ళు? నేను అంటానమ్మా, అద్భుతమైనటువంటి నీళ్ళు అంటున్నాను. నేను అనకూడదని మాట ఒకటి అంటున్నాను. నేను మాయా నీళ్ళు అంటారు చూసారా, అలాగా మాయా జలం లాగా ఈ యొక్క జలం ఏం చేస్తుందంటే, దేవుని ఎదుట
ఆయన ఎదుట ఈ అద్భుతమైన జలము, ఈ అద్భుతమైన గంగాళములో ఉన్న జలమే దేవుని ఎదుట సజీవులుగా నిలబెట్టేది. వారి యొక్క అంతరంగాలను, శరీరాలను ఈ యొక్క నీరు తాకగా వారి జీవితంలో దేవుని ఎదుట అర్హమైన పాత్రలుగా నిలబెట్టేదై ఉన్నది. కాబట్టమ్మ ఒకసారి గంగాళాన్ని చూద్దాం. మనం గంగాళం ఎందుకొరకండి, ఇది మనకు కావలసినటువంటి అంశమైనది. గంగాళం ఎందుకొరకంటే గగనము నుండి భూలోకమనే గద్దె మీదికి గనుడైన దేవుడు దిగిరాగా ఆ మహోన్నతుడైన గనుడైన దేవుని ఎదుట ఒక మనిషి నిలబడడం అనేది అసాధ్యమై ఉన్నది. ఏ మనిషి కూడా దేవుని యొక్క ప్రభావం ముందు, దేవుని యొక్క మహిమ ముందు, ఆయన యొక్క శక్తి ముందు ఏ మనిషి నిలవజాడలు తట్టుకోలేడు. మనిషి చనిపోతాడు. అలాంటి భూమి ఆకాశములు పట్టజాలని ఆ మహోన్నతుడైన దేవుడే అగ్నితో సంక్రమేఘముతో దిగిరాగా ఆ కొండంత గజగజ వనగ్గా మనుషులందరూ గడగడా వణికిపోయారే. అలాంటి మహోన్నతుడు ఆ దేవుని గుడారములోనికి దిగిరాగా, ప్రత్యక్ష గుడారములో దిగిరాగా దేవుని ఎదుట పనిచేయడానికి యాజకులైన వారిని నిలబడాలంటే వాళ్ళ ప్రాణాలతో చలగాటమై ఉంటుంది. అలాంటి గగనం నుండి వచ్చిన దేవుడు, ఘనుడైన దేవుడు భూలోకమనే ఆ అవలో ఉన్నటువంటి దేవుని ఇళ్ళైన గుడారములోకి దిగిరాగా దేవుని ఎదుట మనిషి నిలబడలేడు గనక నిలబడగలిగినటువంటి సాధనములుగా, నిలబడగలిగిన అర్హత కలిగిన వారుగా మార్చేదే ఈ గంగాళము యొక్క జలము. అందుకనే అద్భుతమైనటువంటి జలము. ఈ గంగాళము యొక్క జలము అలాగన వారిని సిద్ధపరిచేదై ఉన్నది. ఈ రోజున ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి ఒక మాట మనం చెప్పుకుందాము. పాత నిబంధన కాలంలో తండ్రి అయిన దేవుడు, అక్కడ ధర్మశాస్త్రం కనబడుతుంది. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు కనబడుతున్నారు, కుమారుడైన తండ్రి, అక్కడ కృపాశాస్త్రం కనబడుతుంది. ధర్మశాస్త్రము అలాగే కృపాశాస్త్రము, ఈ రెండు విషయాలు. తండ్రి అయిన దేవుని యొక్క ఆజ్ఞలు కఠినమైనవి, దాన్ని మీరినట్లయితే ఆయన శిక్షిస్తాడు, ఇది ధర్మశాస్త్రము. కుమారుడైన తండ్రి కృపాశాస్త్రము, ఆయన కృప, ఆయన కనికరము, ఆయన వాత్సల్యత, ఆయన జాలి మన మీద ఉండేదై ఉన్నది. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. నిర్గమాకాండం అంతా కూడా ధర్మశాస్త్రాన్ని గురించి చెప్తుంది. ధర్మశాస్త్రములోనే కృపాశాస్త్రము ఇమిడి ఉన్నది. ధర్మశాస్త్రములోనే కృపాశాస్త్రాన్ని కూడా దేవుడు ఇమిడ్చిపెట్టారు. ఈ యొక్క ప్రత్యక్ష గుడారం అంతా కూడా ధర్మశాస్త్రం కిందకి మనం తీసుకున్నట్లయితే ఆ ధర్మశాస్త్రములోనే కృపాశాస్త్రం అనే నీళ్ల సీసా కూడా ఉన్నది. ధర్మశాస్త్రములోనే కృపాశాస్త్రం అనే మంచినీళ్ళ జలము కలిగిన సీసా కూడా దాంట్లోనే దేవుడు దాచిపెట్టారు. ఆ నీళ్ల సీసా ఏంటండి? ఆ ధర్మశాస్త్రములోనే కృపాశాస్త్రం అనబడిన ఆ నీళ్లు జలం ఏంటండి అంటే ఈ గంగాళమై ఉన్నది. ఈ గంగాళము దేవుని కృపనకు సూచన. దేవుని యొక్క కృప, అంత గనుడైన దేవుడు, మహాప్రభావం కలిగిన దేవుడు, ఆయన ఎదుట ఎవ్వరు కూడా నివసించలేని దేవుడు, పరిశుద్ధులైన దేవదూతలే ఆయన పరిశుద్ధతను చూడలేనటువంటి గనుడైన దేవుని ఎదుట సామాన్యమైన శరీరం కలిగిన మనిషి ఏ పాటి వాడండి నిలబడడానికి? అలాంటి ఈ మనిషి నిలబడగలిగి పని చేయగలుగుతున్నాడంటే కేవలం దేవుని యొక్క కృప. ఆ కృపను చూపించే సాధనమే ఈ యొక్క గంగాళము. ఈ గంగాళములో ఉన్నటువంటి నీరు, ఈ గంగారములో ఉన్నటువంటి జలము, అద్భుతమైనటువంటి ఆ జలమే వారిని బ్రతికిస్తుంది. అది నేను చెప్పాల్సిన అంశం. కనుక గనుడైన దేవుని ఎదుట వారిని బ్రతికించేటట్లు వారందరినీ కూడా సజీవులుగా ఉంచేది ఈ యొక్క జలమై ఉన్నది. కాబట్టమ్మ, ఈ నీళ్ల చేత వారు కడగబడాలి. దేవుని వాక్యం వింటున్న వారులారా, ఈ రోజున నీ యొక్క జీవితంలో కూడా మరణము నుండి జీవములోకి వెళ్ళాలంటే యేసయ్య యొక్క రక్తము చేత మనందరం కూడా కడగబడవలసిన వారమై ఉన్నాము. వారందరూ కూడా దేవుని నిలబడాలంటే ఇది అసాధ్యమే. కానీ సాధ్యపరచగలిగిన కృపను చూపించేది ఈ యొక్క జలమై ఉన్నది. దేవుని ఎదుట ఆరాధనలో నిలబడాలి. దేవుని ఎదుట ఆరాధనలో నిలబడాలంటే, ఆరాధనలో నిలబడి ఆరాధించాలంటే దేవుని
ఆయన కృప మనకు కావాలి. ఆ కృపను బట్టే దేవుని మనందరం సమీపించున్నాము. కృపను బట్టే మనము ఆయన యొక్క రాజ్యములోకి వెళ్ళగలుగుతున్నాం. ఆయన కృపను బట్టే మన గొప్పతనం, నీతి, యథార్థత ఏమీ లేదు. కేవలం ఆయన కృపను బట్టి రక్షణలోకి వచ్చాం. ఆయన కృపను బట్టి రాకడికి ఎత్తబడతాం గనక దేవుని కృప అనే జలం మనందరికీ అవసరమై ఉన్నది. కాబట్టమ్మా, ఆయన కృపను బట్టే తగ్గించుకొని మన దగ్గరికి వచ్చారు. మనందరి మీద ప్రేమ ఆయన కలిగి ఉన్నారు కనుక ఆయనే గొప్ప దేవుడుగా తగ్గించుకొని మన యొద్దకు వచ్చిన వారై ఉన్నారు. కాబట్టి మనుషుల దగ్గరికి రావాల్సిన పని లేదు. దేవాదేవునికి అంత మహోన్నతుడైన దేవుడు ఇక్కడికి రావాల్సిన పని లేదు. కానీ కేవలం కృపను బట్టి సాధారణమైన మనందరం కూడా మన కొరకే అంత గొప్ప స్థితి కలిగిన దేవుడే తగ్గించుకొని కృపచేత మన దగ్గర దిగొచ్చారు కనుక దిగి వచ్చిన దేవుని దర్శించడానికి దైవ సన్నిధిలో ప్రవేశించండి అని ఈ రోజున మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క అధ్యాయములో ఉన్న మరొక అంశం ఏదనగా అభిషేక తైలము. 22 నుండి 22-23 వచనాల్లో 30వ అధ్యాయములో అభిషేక తైలం కనబడుతుంది. తైలము, తల, ఈ 2 మాటలు గుర్తుపెట్టుకుందాం. తైలము, తల. సాధారణంగా అచ్చుల్లో కలగదీసి దాన్ని పోయిగానే ఆ బొమ్మ తయారవుతూ ఉంటుంది. నీళ్లు పోసినట్లుగా అచ్చుల్లో కరగదీసి ఇనుమును దాంట్లో పోస్తారు. ఆ ఆకారంతో అచ్చులన్నీ తయారవుతూ ఉంటాయి. అలాగే తైలము, ఈ యొక్క తైలాన్ని జాగ్రత్తగా గమనించండి. నిర్గమాకాండం అంతట్లో కూడా ఇప్పుడు మనం ప్రత్యక్ష గుడారం గురించి చెప్పుకుంటున్నాం. దాని ఉపకరణాల గురించి చెప్పుకుంటున్నాం. ఆ గుడారంలో పనిచేసే యాజకుల గురించి చెప్పుకుంటున్నాం. ఆ యాజకుల యొక్క సిద్ధపాటు, యాజకులు వేసుకునే వస్త్రాలు, ఆ యొక్క ఉపకరణాలు, ఈ యొక్క జనాంగం, ఇవన్నీ గురించి మాట్లాడుతున్నాం. వీటన్ని అంశాల్లో మీరు గమనించినట్లయితే తైలం అనేది ప్రవహిస్తుంది. తైలం అనేది ఇక్కడ ప్రాముఖ్యతగా మనందరికీ చెప్పబడింది. ఇప్పుడు ఒక డ్యామ్ ఉందమ్మా. ఆ డ్యాములో నీళ్ళన్నీ కూడా భద్రపరిచి ఆ డ్యాము అవసరంగా నీళ్ళని వదులుతూ ఉంటారు. నీళ్లు ఇవ్వనటువంటి డ్యాము, నీళ్లను కాపాడిన డ్యామ్ వల్ల ఉపయోగం లేదు. ఎలాగైతే ఆ డ్యామ్ యొక్క నీళ్లు పొలాలకి అలాగే మనుషుల యొక్క అవసరాలకి వాడబడుతున్నాయో, పాడవకుండా సముద్రంలోకి వెళ్లకుండా, అలాగే ఆ నీళ్ళన్నీ కూడా గొప్ప పంటనిచ్చినట్లుగా నీళ్లను ఆపగలిగిన డ్యామ్ ఎలాగైతే కట్టబడిందో, దేవాది దేవుడు ఆయన అభిషేక తైలము ద్వారా ఈ నిర్గమాకాండములో ఒక కోటను కడుతున్నారు. తైలముతో కట్టబడినటువంటి కోట ఉన్నది. తైలము తల మీద పోయబడుతుంది. తైలము ఆ ఉపకరణాలన్నింటినీ కూడా ప్రతిష్ఠించబడుతుంది. ఆ యొక్క తైలము ఈ నిర్గమాకాండములో ప్రాముఖ్యంగా కనబడుతుంది. ఒక మాట జాగ్రత్తగా రండి. నిర్గమాకాండములో దేవుని ఆలయమునకు తల తైలమై ఉన్నది. ఈ నిర్గమాకాండములో ఉన్న దేవుని ఆలయమునకు తైలము తలై ఉన్నది. తైలము తలగా ఉంది ఇక్కడ. అంటే ఏంటండి అని మనం గమనించినట్లయితే, భూలోకములో కట్టబడినటువంటి దేవుని యొక్క ఆలయము లేక ప్రత్యక్ష గుడారం, ఈ గుడారం అంతటిని కూడా తైలముతోనే అభిషేకించాలి, ప్రతిష్ఠించాలి. యాజకులైన వాని కూడా తైలముతోనే అభిషేకించాలి. ఆ తైలముతోనే ఈ యావత్తు కూడా కట్టబడుతుంది కోటలాగా. తైలము కట్టిన కోట, మళ్ళీ చెప్తున్నాను, తైలము కట్టిన కోట ఇది. ఈ ప్రత్యక్ష గుడారమే తైలం కట్టిన కోట. దేవుని యొక్క మహిమ కొరకు భూలోకములో కట్టబడిన అభిషేక తైలముతో కట్టబడిన కోట ఈ యొక్క ప్రత్యక్ష గుడారమైనది. దేవుని మాటలు వినేవారులరా, మన దేహం కూడా దేవుడు కట్టిందే. కాబట్టి ఈ యొక్క దేహము అలాగే నీ యొక్క ఈ 2 కూడా దేవుడు కట్టినవే. దేవుని రక్తము చేత అభిషేకించబడ్డావా? అభిషేక తైలము చేత మీరు అభిషేకించబడ్డారా? ఆలోచన చేయండి. కాబట్టమ్మా, శరీరమును అభిషేకించుట, ఆత్మను అభిషేకించుట, శరీరములో ఉన్న వ్యాధులు పోవడానికి కాకాని శిష్యాల్లో తైలం వేసి ప్రార్థన చేయడం జరుగుతుంది. ఈ తైలములో ఉన్న శుద్ధి, ఈ తైలములో ఉన్న ఔషధము, ఈ తైలములో ఉన్నటువంటి ఆ యొక్క జయము దేవుడు శరీరానికి, ఆత్మకిచ్చే దేవుడై ఉన్నారు. కాబట్టి ఈ తైలము ద్వారా ఎలాగైతే కట్టబడుతుందో ఇదే తైలము మన ఆత్మీయ జీవితానికి, శరీర జీవితానికి, స్వస్థతకి అభిషేకించే గుర్తయి ఉన్నది.
చివరిగా పరిమళ ద్రవ్యము. ఇది చెప్పి నేను ముగిస్తాను. 34 నుండి 38 వరకు చివరి వచనాలన్నింటిలో కూడా ఈ పరిమళ ద్రవ్యాన్ని గురించి ఈ అధ్యాయములో మనందరికి కూడా చెప్పబడ్డాయి. ఏంటండి ఈ యొక్క పరిమళ ద్రవ్యం అంటే? మందిరములోనికి కావలసిన ద్రవ్యములు జటామాంసి, గోపిచందనము, గంధరము చెక్క, ఈ దినుసులన్నీ తీసుకొని పరిమళ ద్రవ్యాన్ని తయారు చేయాలి. ఆ పరిమళ ద్రవ్యమే ఇంపైన సువాసనగా, హోమముగా దేవునికి అర్పించాలి. అంటే ఏంటండి? ఆరాధన. దేవుని యొక్క ఆరాధనలో వాడవలసినటువంటి దినుసులన్నిటిని గురించి పరిమళ ద్రవ్యముగా దేవుని వాక్యం ద్వారా ఇలాగన ప్రభు మనందరికీ తెలియజేస్తున్నారు. ఇప్పుడమ్మా ఒక మాట ఒకసారి ఆలోచన చేయండి. ఏమండి, దినుసులన్నీ పొడి చేసి దంచి ఒక ముద్దగా చేసి ఒక పిండిగా చేసి ఇలా చేయాలంటున్నారు కదా. ఈ చిన్న దినుసుల పిండికి ఇంత ప్రాధాన్యత దేవుడిస్తున్నాడా? ఇంత విలువ దేవుడిస్తున్నాడా? ఏంటండి అంటే, అవును, ఇలాంటిది ఇంకెవరూ చేయకూడదు. చేయడానికి ప్రయత్నం చేసినా వెంటనే మరణం సంభవిస్తుంది, జాగ్రత్త అని దేవుడు అంటున్నారు. ఇలాంటిది ఎవరు వాసన చూడడానికి కూడా ప్రయత్నం చేయకూడదు, ఎవరు చేయడానికి కూడా ముందుకు రాకూడదు అని హెచ్చరిస్తున్నారు. ఏంటంటే అంత ప్రాధాన్యత ఏంటంటే దానికి అని మీరు అందరూ అనుకుంటున్నారు. ఎవరు అలా చేయకూడదు, ఎవరు అలాగన ప్రయత్నం చేయకూడదు, దాని వాసన చూడడానికి చేయకూడదు అని ఇంత ఖచ్చితంగా దేవుడు ఎందుకు చెప్తున్నారంటే, ఆ యొక్క పరిమళ ద్రవ్యము నా ఆస్తి అని దేవుడు అంటున్నారు. నా ఆస్తి అండి అది నా సొత్తు గనక ఇంకొకరు ముట్టుకోవడానికి కుదరదు, ఇంకొకరు రావడానికి కుదరదు అని ప్రభు ఖచ్చితంగా చెప్తున్నారు. అక్కడ దాకేందుకమ్మా, మీరు పొలం కొన్నారు, ఆ పొలం దగ్గర ఏదైనా స్థలం కొంటే దానికి సరిహద్దులేసి ఇంకోళ్ళు ఎవరు రాకూడదు, ఇది నాది అని ఎలాగైతే మీరు కూర్చుంటారో, అలాగే దేవుడు కూడా ఆ పరిమళ ద్రవ్యమును ఇది నా ఆస్తి, ఇది నాది అని దేవుడు ఖచ్చితంగా, ఇది నా సొంతం, ఇది నా సొత్తు అని దేవుడి రోజున మాట్లాడుతున్నారు. ఎవ్వరూ తయారు చేయకూడదు, ఇది నా యొక్క సొత్తు అయ్యున్నది, ఇది నా యొక్క ప్రాధాన్యతనిచ్చేదయ్యున్నది, ఇది నా ఆస్తి అయ్యున్నది అని దేవుడు అంటున్నారు. దేవుని మాటలు వినేవారులరా, ప్రభు రక్తము చేత మనం కొనబడిన వారమై ఉన్నాము. మనం యేసయ్య యొక్క ఆస్తి అయి ఉన్నాం. నీవు నీ సొత్తు కాదు, వెల ఇచ్చి మీరందరూ కొనబడిన వారై ఉన్నారు. దేవుని మాటలు వినేవారులరా, ఏంటండి ఈ ద్రవ్యాలన్నీ ఏంటండి? ఈ యొక్క ద్రవ్యములన్నీ కూడా కలపాలంటున్నారు. జటామాంసి, గోపిచందనము, గంధరము చెక్క, ఈ పరిమళ ద్రవ్యాలన్నీ ఏంటండి అంటే దైవ లక్షణములు. మళ్ళీ చెప్తున్నాను, ఏంటిదంటగా దైవ లక్షణములు, ప్రభులో ఉన్నటువంటి దైవ లక్షణాలు. ప్రేమ, జీవము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, నిరాకారము, సర్వవ్యాపకత్వము, ఇది దేవునిలో ఉన్నటువంటి దైవ లక్షణాలు. దైవ లక్షణాలతో దేవుడు మనిషిని కలుగు చేశారు. మనలో ఉన్న లక్షణాలన్నీ కూడా దైవ లక్షణాలు. ఈ దైవ లక్షణాలన్నీ కూడా శుభ్రంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి, జాగ్రత్తగా ఈ లక్షణాలు కలిగి ఉండాలి. లక్షణాలతో దేవుడు మనిషిని కలుగు చేయగా దీంట్లోది వేరే ఏది కూడా కలపకూడదు. దుర్లక్షణాలు నీలో కలపబడ్డాయా? ఆలోచన చేయండి. దేవుని ఆరాధనలోకి వచ్చేవారులారా, దైవ లక్షణాలతో మనందరం కూడా ఉన్నాం. అమ్మా, మీరు నా ఆస్తి అని ప్రభు మీరు పిలుస్తున్నారు. మీరందరూ మనుషులైన వారులారా, మీరు నా ఆస్తి అయి ఉన్నారు, నా సొత్తు అయి ఉన్నారు. ఈరోజు నా బలిపీఠం దగ్గరికి వచ్చి ఇంపైన సువాసనగా, హోమముగా ఈ పరిమళ ద్రవ్యాన్ని అర్పించినట్లయితే దేవుడు ఎలాగైతే ఆయన ఆగ్రహించి ప్రసన్నుడై దేవుడి యొక్క ఆశీర్వాదం మనకు అందిస్తారో, అలాగన దేవుని వాక్యం వినేవారులరా, మనలో ఉన్న దైవ లక్షణాలు, మనలో ఉన్నటువంటి నీతి సూర్యుని కళలొద్దు, దైవ సాన్నిధ్యములోనే ఆయన లక్షణాలన్నీ అద్దపడతాయి గనుక ఆ లక్షణాలతో ఇంపైన సువాసన కలిగించే ఆ పరిమళ ద్రవ్యము మనమే తయారు చేసి దేవుని ఆరాధనలో ఆయనకు అర్పించవలసిన వారమై ఉన్నాం. కనుక దైవ లక్షణములు కలిగిన వారంగా మనం జీవించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి దేవుని వాక్యం వింటున్న మనందరం కూడా ఒక్కొక్క ఉపకరణము రాబోతున్న ప్రభుని చూపిస్తుంది. మనందరి యొక్క జీవితాల్లో ఎలాగుండాలని అర్థం చెప్తుంది, ఆత్మీయతను బోధిస్తుంది, విలువైనటువంటి మాటల ద్వారా విలువైన వ్యక్తులుగా మనం మారుస్తుంది. కనుక అలాగున దేవుని సమీపించడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. సన్నిధిలో ఒక్కొక్క మెట్టు ఎక్కుంటా వెళ్ళిపోదాం. ఇవన్నీ మెట్లు అన్నమాట.
ఒక్కొక్క స్థానము, ఒక్కొక్క ఉపకరణము, ఒక్కొక్క మెట్టెక్కిస్తుంది మనం. అలా ఎక్కువ ఉంటా దేవుని సమీపించి ఆయన సన్నిధానములో ఉండగలిగిన కృప, ధన్యత, దీవెన తండ్రి మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. దయానిధివైన మా తండ్రి, విత్తబడిన వాక్యమును స్థిరపరచండి. దేవుని యొక్క సన్నిధానములోకి వచ్చిన మేమందరము దేవుని సన్నిధిలో ఎలా నడవాలో, ఒక్కొక్క మెట్టు ఎలా ఎక్కాలో మా దైవజనులు నేర్పించినటువంటి మెట్ల ప్రార్థన ద్వారా ఈ నిర్గమాకాండమును అన్వయించుకుంటూ వారు కూడా ప్రభువా అడుగుడి, అడగడం నేర్చుకోవాలి, అలాగే వెతకడం నేర్చుకోవాలి, తట్టడం నేర్చుకోవాలి, తట్టి అలాగ లోపలికి వెళ్ళడం నేర్చుకోవాలి. అలాగనే మేమందరం నాయన నీ సన్నిధి యొక్క తరబీదు పొంది దేవుని సన్నిధిలో ఉండి దేవుని సమీపించగల కృప దయచేయండి. దేవుని సమీపించాలంటే, దేవునితో కలిసి కూర్చోవాలంటే ఏ నియమాలు పాటించాలో, ఏ క్రమాలు పాటించాలో, ఏ ప్రకారం నిబంధనలకు లోబడాలో ఆ క్రమాలను మేము అందుకోగల కృప దయచేయండి. విత్తబడిన వాక్యమును స్థిరపరిచి దీవించండి. ఎవరెవరి అక్కర కలిగొచ్చున్నారో వారికి నెరవేర్పు దయచేయండి. ఈ వాక్యాన్ని ఫలింపచేయమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వదేవుని దీవెన తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ మరణాత.